హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. ఇది 6th ప్రాబ్లం అనమాట. అంటే 7th క్లాస్లో 7th చాప్టర్ కంపేరింగ్ క్వాంటిటీస్లో 6th సమ్ ఇచ్చింది. ఏంటిది? కన్వర్ట్ గివెన్ పర్సెంట్ టు డెసిమల్ ఫ్రాక్షన్ అండ్ ఆల్సో టు ఫ్రాక్షన్స్ ఇన్ సింప్లెస్ట్ ఫామ్. అని ఇచ్చిన ఈ పర్సెంట్ అంతా మనం ఫస్ట్ ఈ ఇచ్చిన పర్సెంట్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఇదే పర్సెంట్ని ఫ్రాక్షన్స్ సింప్లెస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలంట. ఫస్ట్ మనం ఈ పర్సెంట్ అని రిమూవ్ చేసి రాసుకోవాలి. పర్సెంట్ అని రిమూవ్ చేస్తే ఎంత రాసుకుంటాం మనం? పర్సెంట్ అని రిమూవ్ చేసుకుంటే దాన్ని 1/100. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఎంత రాసుకుంటాం? 25 ఇంటూ 1/100. ఇట్ మీన్స్ 25/100. అంటే దీన్ని ఇంకో స్టెప్లో రాసుకుంటే దీన్ని మనం 1 ఇంటూ 25 అన్న ఒకటేగా. 25 1 సార్ 25. 100ని 4 ఇంటూ 25. అంటే ఇక్కడ క్యాన్సిలేషన్ 25 క్యాన్సిల్. అంటే మిగిలింది అంతా 1/4. అంటే ఈ 25% అనేదాన్ని మనం సింప్లెస్ట్ ఫ్రాక్షన్లో రాసుకుంటే 1/4 వచ్చింది. నెక్స్ట్ సేమ్ దీన్నే మనం పాయింట్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఈ 25/100ని డైరెక్ట్గా మనం ఎలా రాసుకోవచ్చు? మనం 0.25. అంటే డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటాం. కాబట్టి 5 పక్కన 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. ఇలా అయినా రాసుకోవచ్చు డైరెక్ట్గా, లేదైనా సరే డివిజన్. అంటే ఈ 1/4లోంచి కూడా మనం 0.25 అనేది రాసుకుంటే ఫస్ట్ 4 అనే నెంబరు 1తో డివైడ్ చేస్తున్నా. 0 పాయింట్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 10 పాయింట్ పెట్టి 10 పెట్టుకున్నా. నెక్స్ట్ 4 2s are 8. ఇక నెక్స్ట్ 10 - 8 అంటే 2. పాయింట్ పెట్టాం కాబట్టి అలాగే ఒక 0 పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 4 5s are 20. అంటే 0.25 వాల్యూ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ 150% సేమ్ మళ్ళీ పర్సెంట్ని రిమూవ్ చేయాలి. మనం పర్సెంట్ని రిమూవ్ చేసి దాన్ని మనం డెసిమల్లో రాయాలి. నెక్స్ట్ ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్లో రాయాలి. పర్సెంట్ రిమూవ్ చేస్తే పర్సెంట్ వాల్యూ ఎంత రాసుకుంటాం? 1/100. అంటే 150 ఇంటూ 1/100 అంటే ఎంత? 150/100. ఇక్కడ ఇటు లాస్ట్లో 0 ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇది క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ అది మిగిలిందా 15/10. ఈ 15/10ని మనం ఎలా రాసుకోవచ్చు? 5 3s are, నెక్స్ట్ 5 2s are. 5 క్యాన్సిల్ అయిపోతే 3/2. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3/2ని ఎలా రాసుకోవచ్చు మనం? ఇప్పుడు ఇది 15/10 చూసారా? దీన్ని 1.5. డినామినేటర్ ఒక 0నే ఉంది కాబట్టి న్యూమరేటర్ ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టుకున్నాం. అలా అని రాసుకోవచ్చు. లేకపోతే దీన్ని మనం ఈ 3/2 అనే నెంబర్ని డివైడ్ చేసుకుంటే 3ని 2తో డివైడ్ చేస్తున్నా. 2 1s are 2 -3 - 2 అంటే 1. ఈ 2 అనేది 1లో పోదు కాబట్టి డివైడ్ అవ్వదు కాబట్టి పాయింట్ పెట్టుకున్నా. పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0. నెక్స్ట్ 2 5s are 10 మైనస్ అంటే 1.5 అనమాట. అది ఓకేనా? అది వచ్చి బి బిట్ నెక్స్ట్ సి బిట్ ఎంత ఇచ్చాడు? 20%. 20% అనే నెంబర్ని మనం ఏం చేయాలి? డెసిమల్లో కన్వర్ట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఈ పర్సెంట్ని మనం 1/100 కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. 20 ఇంటూ 1/100 అంటే 20/100. 0 క్యాన్సిల్ అయిపోయింది. అంటే మిగిలింది ఎంత అక్కడ? 2/10. ఈ 2ని ఎలా రాసుకుంటున్నా అంటే నేను 1 ఇంటూ 2 2 1s are 2 బై ఈ 10ని 5 ఇంటూ 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఎంత? 1/5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ నెంబర్ చూసారా? 2/10 అనేదాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేసుకుంటే డినామినేటర్లో ఒక 0నే ఉంది కాబట్టి 2కి ముందు ఒక డిజిట్ ముందు డెసిమల్ పెట్టుకుంటాం.
అంటే 0.2 అలానే రాసుకోవచ్చు. లేదంటే మనం ఏంటి ఆ 1/5ని డివైడ్ చేసుకుంటాం. 5ని 1తో డివైడ్ చేస్తాం అవ్వదు కాబట్టి 0 పాయింట్ అంటే ఇక్కడ 10. 5 2s are 10. 0 అంటే 0.2 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ 5%. 5%ని మనం ఏం చేస్తున్నాం, డెసిమల్లో కన్వర్ట్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్లో. పర్సెంట్ని రిమూవ్ చేసుకుంటే 1/100 అని చెప్పి రాసుకుంటాం. అంటే 5/100. 5/100 అండ్ డైరెక్ట్గా ఈ 5ని నేను 1 × 5 అని చెప్పి రాసుకోవచ్చుగా. 1 × 5. నెక్స్ట్ ఈ 100ని 20 × 5. 25s are 100. 5 క్యాన్సిల్, మిగిలిందంతా 1/20. అది ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫామ్లో. లేకపోతే ఇంకోటి ఇది 0 పాయింట్, దీన్ని డినామినేటర్లో 2 zeros ఉన్నాయి కాబట్టి ఒక నెంబర్ ముందు ఒక 0 పెట్టుకుని పాయింట్ పెట్టుకుంటాం అనమాట. అంటే పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ రావాలి, 2 digits రావాలి. అలా అయినా రాసుకోవచ్చు. లేకపోతే 20ని 1తో డివైడ్ చేస్తే క్యాన్సిల్ అవ్వదు కాబట్టి 0 పాయింట్ అంటే ఒక 0. నెక్స్ట్ 1 more 0, 10 కూడా పోదు కాబట్టి ఇంకో 0 పెట్టి ఇక్కడ 100 కింద రాసుకున్నా. 25s are 100. 0 అంటే ఆన్సర్ ఎంత, 0.05 అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను నేను.